కొల్లేరులో ఆక్రమణల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల ఈ ప్రాంతంలో అధ్యయనం చేసింది. ఎలాంటి నివేదిక ఇస్తుందన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కొల్లేరు అభయారణ్యం పరిధిని కుదించడం సాధ్యమేనా? కేంద్ర సాధికారిక కమిటీ పర్యటించి వెళ్లిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు చెబుతున్నదేంటి? అభయారణ్యాన్ని కుదించబోతున్నారన్న ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారా? కొల్లేరులో అసలేం జరుగుతోంది? For more details, watch this story. కొల్లేరు సరస్సు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ఓట్లు తెచ్చే గని. ఎన్నికల్లో అన్ని పార్టీలు కాంటూరును కుదిస్తామంటాయి. అధికారంలోకి వచ్చాక అది మా పని కాదన్నట్టుగా వ్యవహరించడం రివాజుగా మారింది. ఏ ముహూర్తాన కొల్లేరును అభయారణ్యం ప్రకటిస్తూ 1999లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 120 జీవోతో ఈ ప్రాంతవాసుల జీవితాలు దినదిన గండంగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత స్థితి వారిది. కొల్లేరులోని చేపల చెరువులను ఎప్పుడు కొట్టేస్తారో అన్న భయం నిత్యం వెన్నంటుతూనే ఉండేది. అభయారణ్యం పరిధిని 77,138 ఎకరాలకే ప్రభుత్వం పరిమితి చేసినా వాటిలో ఉన్న అక్రమ చేపల చెరువుల జోలికి ఆనాటి టీడీపీ ప్రభుత్వం వెళ్లలేదు. జీవోను అమలు చేయనూ లేదు. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒకంత ఊపిరి తీసుకున్న కొల్లేరు వాసులకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. కొల్లేరు గ్రామాలన్నీ తెలుగుదేశం కొమ్ము కాస్తున్నాయని, అక్కడ వారితో పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని కొందరు నేతలు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అలాంటి వారు మనకెందుకంటూ 2004లోనే మంత్రులతో కమిటీ వేసి ప్రజల స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. కానీ ఆ కమిటీ ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేయటం మానేసి అక్కడి వారి ఆర్థిక పరిస్థితిపై స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. కొల్లేరు వాసులంతా బ్రహ్మాండంగా బతుకుతున్నారన్నది ఆ రిపోర్టు సారాంశం. అదే సమయంలోనే కొందరు పర్యావరణవేత్తలు జీవో 120ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర సాధికార కమిటీ సిఈసిని నియమించింది. చేపల చెరువులతో కొల్లేరు అభయారణ్యం అస్తవ్యస్తంగా మారిందని కమిటీ నివేదించడంతో వాటిని ధ్వంసం చేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2006లో 40,000 ఎకరాల్లోని చేపల చెరువులను ధ్వంసం చేయించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో కొల్లేరు వాసుల జీవనం దుర్భరంగా మారింది. 2009 ఎన్నికల్లో లబ్ధి కోసం కొల్లేరు కాంటూరు పరిధిని 5 నుంచి 3కు తగ్గిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ 2010లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నియమించిన అజీజ్ కమిటీ కాంటూరు కుదింపు అంశాన్ని పక్కన పెట్టి ఏకంగా అభయారణ్యం పరిధిని 7వ కాంటూరుకు పెంచాలని నివేదిక ఇచ్చింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో కొల్లేరు కాంటూరు కుదింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ, వైసీపీ నేతలు కొల్లేరు కాంటూరును కుదించి ఈ ప్రాంతవాసులను ఆదుకుంటామని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించారు. గత ఎన్నికల్లో కొల్లేరు వాసులు టీడీపీని నమ్ముకున్నారు. ఈసారి చంద్రబాబు సర్కారు కూడా కాంటూరును కుదించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా కొల్లేరు వాసులకు న్యాయం చేయడానికి అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికార కమిటీకి సూచించారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే సుప్రీంకోర్టులో కొల్లేరు ఆక్రమణల కేసు విచారణకు వచ్చింది. దీంతో ఆక్రమణలు ఏ మేరకు ఉన్నాయి, పేదల ఉపాధి పరిస్థితి ఏంటి, కొల్లేరులో కాలుష్యం ఎలా ఉంది అన్న అంశాలను పరిశీలించడానికి కేంద్ర సాధికార కమిటీని నియమించింది. ఈ బృందం ఇటీవల కొల్లేరులో పర్యటించి అధ్యయనం చేసింది. దీంతో అదంతా తమ ఘనతేనని కొందరు ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. కొల్లేరు కాంటూరు కుదించాలంటూ సిఈసికి ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. 2 రోజులు అన్ని పరిశీలించాల్సి ఉన్నా ఏం జరిగిందో కానీ వన్డేకే తమ పర్యటనను పరిమితం చేసుకుని ఏలూరులోనే సమావేశాలు నిర్వహించి అధికారులతో సమీక్షించి ఢిల్లీ వెళ్లిపోయింది సుప్రీంకోర్టు సాధికార కమిటీ. అయితే కేంద్ర సాధికారిత సంఘం కాంటూరు కుదింపు అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ రాజకీయ నేతలు మాత్రం కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గింపు అంశం కమిటీ పరిశీలనలో ఉందని ప్రచారం మొదలుపెట్టారు. వారు చెప్పేది నిజమో కాదో తెలియాలి అంటే 12 వారాలు ఆగాలి. కేంద్ర సాధికార కమిటీ 3 నెలల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్ట్లో ఏముంటుందో ప్రభుత్వంతో పాటు ప్రజలకు తెలుసు. అయినా కొల్లేరు వాసులను మభ్యపెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొల్లేరు కాంటూరు కుదించడం సాధ్యం కాదని తెలిసిన రాజకీయ పార్టీ నేతలు
ఈ ప్రాంత పెద్దలు జిమ్మిక్కులు మాత్రం మారటం లేదు. కొల్లేరు అభయారణ్యం కుదింపు విషయంలో సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఏం చెబుతుందో చూడాలి.